ఫైనల్లీ బ్లేడ్ గూన్స్ సీజన్ 2 అయితే రిలీజ్ అయిపోయింది. నేనైతే చూసేసా నిజంగా. బాబా సీజన్ 1 మించిన యాక్షన్ ఉంది గీస్. అసలు ఏమన్నా యాక్షనా? సీజన్ 1లో యాక్షన్ నాని అన్న తీసుకొచ్చిన గంజంతో ఉంటే సీజన్ 2లో యాక్షన్ మాత్రం కుంభకర్ణుని తినే అంత గంజు గీస్. నిజంగా వేరే ఉంది అసలు యాక్షన్. ఇంకా స్టోరీ అయితే నిజంగా వేరే లెవెల్ ఉంది. కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇది జస్ట్ 7 ఎపిసోడ్స్ ఉంది అండ్ స్టోరీ కూడా చాలా షార్ట్గా అనిపించింది నాకైతే. అండ్ ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మన బోజిన్ క్యారెక్టర్ని అయితే చాలా వీక్ చేసేసాడు. అస్సలు నచ్చలేదు. సీజన్ 1లో అయితే అల్టిమేట్ డ్యూయో లెక్క కనిపించింది వీళ్ళిద్దరిది. కాకపోతే ఇదైతే మొత్తం సోలో ఫైట్స్ సోలో ఉన్నాయి. చాలా డిసప్పాయింట్మెంట్. అండ్ ఇన్బూమ్ గార్డ్ని కూడా తీసుకొచ్చారు, కానీ వాడు అంత పవర్ఫుల్గా ఏం చూపించలేకపోయారు సీజన్ 2లో. కానీ విలన్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. స్టోరీ ఏంటంటే ఒక అండర్ గ్రౌండ్ బాక్సింగ్ లీగ్ అయితే ఉంటుంది. దాని ఓనర్ అయితే ఇలా కొందరు బాక్సర్ని తీసుకొచ్చి అండర్ గ్రౌండ్లో ఇల్లీగల్గా బాక్సింగ్ నడిపించి వాటి ద్వారా పైసలు అయితే సంపాదిస్తూ ఉంటాడు. అలాగే మన హీరో అయితే చాలా పెద్ద ఛాంపియన్ కదా, అందుకే హీరోని కూడా తీసుకొచ్చి ఆ బాక్సింగ్లో పార్టిసిపేట్ చేపిస్తే వానికి చాలా డబ్బులు వస్తాయి అని హీరోని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ హీరో ఏమో ఒక్కొక్కపోతే ఇక హీరో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫ్రెండ్స్ని ఏదో ఒకటి చేస్తూ హీరోని టార్చర్ పెడుతూ ఉంటాడు. ఫైనల్గా హీరో అయితే వాడితో ఫైట్ చేశాడా, వాడు గెలిచాడా, ఏం జరిగింది అనేది స్టోరీ. నిజంగా స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు సీజన్ 1 మించిపోయినట్టుంది. కాకపోతే కొద్ది డిసప్పాయింట్మెంట్. అండ్ ఫైనల్ ఎపిసోడ్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది, అదైతే మీరు చూసి తెలుసుకోవాల్సింది, నేనైతే చెప్పకూడదు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి నెట్వర్క్ ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది, తెలుగులో లేదు. సేమ్ యాజ్ ఫస్ట్ సిరీస్. మీరైతే చూసేయండి. జస్ట్ 7 ఎపిసోడ్స్ అండ్ ఈచ్ ఎపిసోడ్ నియర్ 1 అవర్ ఉంటుంది. త్వరగానే అయిపోతుంది, ఎందుకంటే 7 ఎపిసోడ్స్ 1 అవర్ కాబట్టి 7 అవర్స్. అండ్ కొద్ది స్కిప్ చేసుకుంటూ చూసుకుంటే ఒక 6 అవర్స్లో అయిపోవచ్చు. చూసేయండి, నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ చూసాక కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.